నిజామాబాద్ లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను కన్న తల్లి మరొకరికి విక్రయించింది. స్థానికులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో బాలుడి విక్రయం విషయం బయటపడింది. కామారెడ్డి జిల్లాకు చెందిన సీమ కొంతకాలంగా షరీఫ్ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ వచ్చిన ఆ మహిళ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుంటోంది. మల్లపల్లి ప్రాంతానికి చెందిన రెహానా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. తనకు తెలిసిన వారికి మగ సంతానం లేదని బాబును కొనాలనుకుంటున్నారంటూ చెప్పడంతో కామారెడ్డి నుంచి వచ్చిన మహిళ షరీఫ్ తో కలిసిన 9 నెలల బాలుడిని 1,20,000కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముజాహిద్ నగర్ కు చెందిన సలావుద్దీన్ కు మధ్యవర్తి మహిళ సాయంతో డబ్బులు చెల్లించి బాబును తీసుకెళ్లాడు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో సీమా షరీఫ్ దగ్గర బాలుడు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన యాచకులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని విక్రయించిన సీమా షరీఫ్ తో పాటు మధ్యవర్తి రెహానా బాలుడిని కొనుగోలు చేసిన సలావుద్దీన్ కూడా కేసు నమోదు చేశారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. సువర్ణ, నిజామాబాద్ జిల్లాలో శిశు విక్రయ కలకలం రేపింది. డబ్బుల కోసం మగ శిశువును విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద యాచించే మహిళ తన 9 నెలల కుమారుణ్ణి 1,20,000 రూపాయలకు అమ్మే ప్రయత్నం చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రస్తుతం పోలీసులు ఆ పసికందును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని ICDS అధికారులకు అప్పగించిన పరిస్థితి నెలకొంది. వారం రోజుల క్రితం ఎల్లమ్మగుట్టలో మగబిడ్డను 1,00,000 రూపాయలకు విక్రయించిన ఘటన మర్చిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ మాలపల్లి ప్రాంతానికి చెందిన రెహానా అనే ఈ మహిళకు మధ్యవర్తిగా వ్యవహరించి పసికందును విక్రయించే ప్రయత్నం చేసింది. 1,20,000 రూపాయలకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్న పరిస్థితి నెలకొంది. ముజాహిద్ నగర్ కు చెందిన సలావుద్దీన్ అనే మధ్యవర్తితో మహిళను డబ్బులు చెల్లించి అమ్మే ప్రయత్నం చేసిన ఘటనలో పోలీసులు ఛేదించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఆ పసికందు విక్రయానికి సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఈ ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై బాధ్యులను గుర్తించి వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్ భూపతి.